నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఠేచా పావ్. సో స్ట్రీట్ ఫుడ్లో తినే వడా పావ్లో జనరల్గా ఠేచా అన్నది వేస్తారనమాట. అంటే గ్రీన్ చిల్లీ చట్నీ. సో ఆలు వడ లేకుండా, అంటే బటాటా వడ అంటాం కదా, అది లేకుండా కూడా ఠేచా చేసుకుని పావుతో తింటే కూడా చాలా బాగుంటుంది. సో రెసిపీ ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఒక 1 కప్ అంటే ఒక 50 గ్రామ్స్ వరకు మూంగ్ఫలీ అంటే గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీస్ ఒక 10 to 12 వరకు నేను తీసుకున్నాను. మీడియం స్పైసీ ఉంటాయన్నమాట. దానిపైన ఉండే స్టెమ్స్ అన్నీ కూడా తీసేసేయాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత సో అవి కూడా ఏంటంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ లోపల ఏంటంటే గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి చల్లారుతూ ఉంటుందన్నమాట, అంటే కూల్ అవుతాయి. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. సో జీలకర్ర టేస్ట్ ఠేచాలో చాలా బాగుంటుంది. సో ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 10 to 20 సెకండ్స్ అయితే పడుతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అన్నీ వేసేసుకోవాలి. సో ఇవి కూడా ఏంటంటే ఒక కలర్ కొంచెం మారే వరకు, అంటే పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. హార్డ్లీ ఒక 1 to 1.5 మినిట్స్ అయితే పడుతుంది. సో మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. సో 1.5 మినిట్స్ తర్వాత కంప్లీట్గా ఫ్రై అవుతుంది కదండి. అప్పుడు మనం గార్లిక్ ఒక 5 to 6 గార్లిక్, నేను కొంచెం పెద్ద సైజు ఉంటాయి, అవి నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని అవి వేసుకున్నాను. సో ఇవి కూడా ఫ్రై అవ్వడానికి ఇంకొక 30 సెకండ్స్ పడుతుంది. ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్, అవి కూడా హ్యాండ్ఫుల్, అంటే మనం గుప్పెడు అంటాం కదండి, గుప్పెట్లో ఎంత పడితే అంత వేయాలి. సో ఇవన్నిటికీ కలిపేనంటే చాలా తక్కువ టైం పడుతుందనమాట. హార్డ్లీ ఒక 3 to 4 మినిట్స్లో అంత రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు సాల్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ కారం తగ్గట్టు మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే చాలు. సో మిక్సీ జార్లో అన్నీ వేసుకుని ముందు ఫ్రై చేసుకుని పెట్టుకున్న గ్రౌండ్ నట్స్, అంటే మూంగ్ఫలీ కూడా దాంట్లో వేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ మెత్తగా ఉంటే కూడా బాగుండదన్నమాట. సో అక్కడక్కడ గ్రీన్ చిల్లీస్ మనకి తింటున్నప్పుడు తెలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదండి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకుని కొంచెం బటర్ వేసుకోవాలి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ అది కూడా వేసుకుని, మనకి ఆ టైంలో ఒక పావుకి ఎంత కావాలో అంతే మనం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో మిగతా అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో ఒక 1 day 2 days వరకు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని. సో నేను ఇక 2 పావుస్కి మాత్రం ఇప్పుడు చేస్తున్నాను. సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్, మూంగ్ఫలీ ఇవన్నీ కూడా ముందే ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదనమాట. ఒక 10 to 20 సెకండ్స్లో ఫ్రై అయిపోతుంది. మళ్ళీ బటర్ ఫ్లేవర్ ఠేచాలో అవ్వడానికి కోసం ఒక 10 to 20 సెకండ్స్ అలా ఫ్రై చేస్తామంతే. అప్పుడే కూడా ఏంటంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పావు ఒక హాఫ్ అలా కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మీరు అలాగా ఫ్రై చేసుకుంటే ఠేచా దానికి అప్లై చేసుకోవచ్చు అనమాట 2 సైడ్లు. అండ్ పైనుంచి కూడా కొంచెం బటర్ కూడా అప్లై చేస్తాం కదండి, భలే టేస్ట్ ఉంటుందన్నమాట. అంతే, ఇది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్ ఏంటంటే హాఫ్ కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట. సో గ్రీన్ చిల్లీస్ టాస్ చేసుకుంటా ఉంటాం కదండి, టాసింగ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే సర్వింగ్ ప్లేట్లో అవి కూడా పెట్టి వాటితో పాటు, అంటే ఠేచా పావుతో తింటే భలే ఉంటుందన్నమాట టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి. సో ఠేచా పావులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈజీలీ అవైలబుల్ అనమాట మనకి. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి, నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.